దగ్గర దగ్గర మినిమం ఆ మధ్యలో. కనుక యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, యవ్వన కాలమందు దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చి కుమారుని అనుగ్రహిస్తే గనుక, ఆ కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. బలవంతుని చేతిలో బాణములుగా దూసుకెళ్తారట. అంటే అంత అభివృద్ధి, ఎదుల, ఫలింపు, వదులుట వాళ్ళుంటారట. బలవంతుని చేతిలో బాణం వంటి వారు అంటే, బలవంతుడు ఎవరు? అంటే బలమైన వాడు ఒక బాణం విసిరితే ఎంత బలంగా ఎళ్తుందో, అలాగే వాళ్ళ ఎదుగుదల, అభివృద్ధి అంత బలంగా దేవునిలో ఉంటారు. సంఘానికి, సమాజానికి ఉపయోగపడతారు. జ్ఞానం గాని, తెలివి గాని, బుద్ధి గాని, ఆలోచన విధానం గాని చురుగ్గా, బలంగా ఎదుగుతూ ఉంటుంది. అభివృద్ధి అవుతుంటారు. వాళ్ళు చాలా బలంగా పనులు చేస్తా ఉంటారు. ఎందుకంటే బలవంతుని చేతిలో బాణం వంటి వారు. అంత ఆశీర్వాదం పొందుకుంటారు. అంత దీవెన పొందుకుంటారు. యవ్వన కాలం